హాయ్ తాతగారు. ఈ రోజు నుంచి ఇసుక ఫ్రీ కదా, మీకు ఎలా అనిపిస్తుంది? మాకు సంతోషంగా ఉందండి. ఇసుక అంటే ఇదివరకు మనం ఇసుక కొనాలంటే 3000 4000 పెట్టాలి. ఇప్పుడు ఫ్రీ ఇసుక అంటే బండి కిరాయి, అక్కడ లోడింగ్ ఖర్చు ఇచ్చి తెచ్చుకోవడం. సంతోషం, అందరికీ హ్యాపీగా ఉంది. అందరూ సంతోషపడుతున్నారు. కూటమి ప్రభుత్వం చాలా త్వరగా పనులని చేస్తున్నారు కదా, దాని గురించి మీ అభిప్రాయం? అన్ని పనులు కదిలిస్తున్నారు, అన్నీ చేస్తూనే ఉన్నారు. అన్నింటిలో అవినీతి జరిగిందని చెప్పి అందరూ ప్రజలు మొత్తానికి అర్థమైపోతుంది. ఇదివరకేమో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు స్కీములు చేసుకొని ఏదో ఇక మాట్లాడిన వాడిని పోలీస్ స్టేషన్లో పెట్టి కొట్టేయటం, లేకపోతే వాళ్ళే దౌర్జన్యంగా కొడతాము, ఇవి చాలా జరిగినాయి. అవన్నీ ఇప్పుడు చేస్తున్నారు కూడా ప్రభుత్వం బయటికి. గత ప్రభుత్వం ఇలా ఫ్రీగా ఇసుక ఇచ్చింది ఎప్పుడైనా? ఫ్రీగా ఇసుక వస్తే ఇబ్బంది ఏముందండి. ఇవాళ ఫ్రీ అప్పుడు చంద్రబాబు గారు టైంలో ఇచ్చారు ఫ్రీగా ఇసుక. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చింది, కూడా ప్రభుత్వం వచ్చింది, మళ్ళీ ఇసుక ఫ్రీగా ఇద్దామని చెప్పారు. మేనిఫెస్టోనే చెప్పారు, మేము వస్తే ఫ్రీగా ఇసుక ఇస్తాం, ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేస్తాం, కరెంటు బిల్లులు తగ్గిస్తాం, సూపర్ సిక్స్లో అవి పింఛన్ పెంపు ఇవన్నీ చేస్తామని చెప్పారు. చేస్తున్నారు కూడా. రైతు భరోసా 20,000 ఇస్తామన్నారు. ముందు అన్నీ జరుగుతాయి. వద్దనం కాబట్టి ఇప్పుడు అంటే ఒక నెలలోనే ఏం జరుగుద్ది, నిదానం జరుగుతుంది. జగన్ గారి ప్రభుత్వంలో ఇసుక ఎంత రేటు ఉండేదండి? మాది ఇక్కడ పక్కనే మందడం 3000 ఉండేది. పక్కనే మందడం కృష్ణానదికి 3 కిలోమీటర్లు ఉంటుంది. నది ఒడ్డే 3000 రూపాయలు ట్రక్ వచ్చి, యూనిట్ వచ్చి. లోకేష్ గారి గురించి మీ అభిప్రాయం ఏంటండి? బాగానే చేస్తారు. ఇదివరకు కూడా లాస్ట్ టైంలో కూడా ప్రభుత్వంలో ఉన్నప్పుడు బాగానే చేశారు. ఇప్పుడు కూడా బాగానే చేస్తారు. అవునండి, గ్యారంటీగా వచ్చేది. కంపెనీలు అసలు వచ్చేస్తున్నాయి. కంపెనీలు ఇప్పటికే చాలా లైన్లోనే ఉండే రావడానికి. ఈ ప్రజలందరూ కూడా సమస్యలు చెప్పుకోవడానికి వస్తున్నారన్నమాట. ఎక్కడి నుంచి అక్కడ కడప నుంచి వస్తున్నారు, ఇటు విశాఖపట్నం నుంచి వస్తున్నారు. వాళ్ళ సొంత సమస్యలు, వాళ్ళ భూమి సమస్యలు, పిల్లల ఉద్యోగాల సమస్యలు, చదువుల సమస్యలు అన్నీ చెప్పుకుంటున్నారు. బాబు గారి పరిపాలనకి జగన్ గారి పరిపాలనకి తేడా ఏంటండి? నాగలోకం ఎంత ఉందో అది కూడా చాలదు. నాగలోకానికి కూడా పరిపాలన ఎక్కువే, టీడీపీ పరిపాలన. హాయ్ అండి. ఆంధ్రప్రదేశ్. హాయ్ అండి, నమస్కారం సార్. ఈ రోజు నుంచి ఇసుక ఫ్రీగా ఉంది కదా, దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? ఇసుక ఫ్రీ ఇవ్వడం అనేటువంటిది చాలా సంతోషము. ఎందుకంటే గతంలో ప్రభుత్వం అధికారంలోకి వస్తానే ఫస్ట్ నెంబర్ 1 ఇసుకను లేకుండా చేసి ఇసుక నూతన పాలసీది పెట్టి దాదాపు ఈ రాష్ట్రంలో 32 మంది కార్మికులను ఆత్మహత్యలు చేసుకునే వైపున నెట్టవేయబడింది. కానీ ఈ ప్రభుత్వము అదే ఇసుకతో మళ్ళీ ఈరోజు భవన నిర్మాణ కార్మికుల జీవితాల్లో వెలుగు నింపడానికి ప్రయత్నం చేస్తుంది. మేము బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ అండి, లోకేష్ గారిని కలవడానికి వచ్చాము. మా సమస్యలు అనేకం ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మాకు అవకాశం రాలే ఆయన కలవడానికి. దయచేసి మీ ద్వారా అయినా అవకాశం ఇప్పిస్తే పోయి కలిసి చెప్తాం మా సమస్య. గత ప్రభుత్వంలో జగన్ గారు ఉన్నారు కదా, ఇలాగ ఎప్పుడైనా ఇసుక ఇలా ఇచ్చారా? మాట్లాడతాడు. గతంలో ఇసుక ఫ్రీగా ఉండేది. గత ప్రభుత్వం అయితే ఇసుకని ప్రియం చేసింది. ఇసుక లారీ 25,000 30,000 రూపాయలు అమ్మటం జరుగుతూ ఉండేది. దానివల్ల పనులు లేక అపార్ట్మెంట్లు అయిపోవటం, మరి బిల్డింగ్లు కట్టడం ఆపేయటం వల్ల అర్ధాకలతో అలమటించారు నిన్నటి వరకు కార్మికులు. ఇవాళ అదే ఇసుక ఫ్రీ చేయటం వల్ల చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చిన ప్రకారం ఇసుక ఫ్రీ చేశారు. ఆ ఫ్రీ చేయటం వల్ల మరి కార్మికులందరూ కూడా ఆర్థిక ఉత్పత్తి జరుగుతూ ఉంటుంది. దీనివల్ల 32 రకాల కార్మికులు మంచి సౌఖ్యం జరిగే అవకాశాలు ఉన్నాయి. దానికి తోడు ఏదైతే మరి ఈ ఎన్నికలకు ముందు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు మనకి సంక్షేమ బోర్డు ఏదైతే ఉందో ఆ సంక్షేమ బోర్డుని రిలీజ్ చేస్తామని, పెండింగ్లో ఉన్న క్లెయిములు 32,000 క్లెయిములు పెండింగ్లో ఉన్నాయి. ఆ పెండింగ్లో ఉన్న క్లెయిములు కూడా మేము నిధులు రిలీజ్ చేస్తామని చెప్పి మాట ఇచ్చున్నారు. ఆ మాట నిలబెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కూటమి మొత్తం కలిసి పనులని త్వరగా చేస్తున్నాయి కదా సార్, దాని మీద మీ అభిప్రాయం? కూటమి అందరూ కలిసి పనులనేది తొందరగా చేస్తారంటే వచ్చి ఇంకా 2 నెలలు అయింది. వారు ఏం మొదలెడుతున్నారో ఏం చేస్తున్నారో ఇంకా పూర్తిగా అన్నీ కూడా చేస్తున్నాం. హామీలు ఇచ్చారు, ఇచ్చినటువంటి హామీల అమలు కోసం సమీక్షా సమావేశాలు అవి నిర్వహిస్తున్నారు. త్వరితగతిన ఇతర ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రధానమైన సమస్యలు ఉన్నాయో
సాగునీరు, తాగునీరు, లేకపోతే ఉపాధి అవకాశాలు వీటి మీద ఎలా చర్చిస్తున్నారు. రాష్ట్రంలో అత్యధిక శాతంగా ఉన్నటువంటి ఉద్యోగుల సమస్యలు, అలాగే కార్మికులు, అసంఘటిత రంగ కార్మికులు, అలాగే ప్రభుత్వ స్కీమ్ వర్కర్లు ఉన్నారు, వాళ్ళ సంగతి, ఆ రంగాల్లో వచ్చేటువంటి ఇబ్బందులు ఏంటి, వాళ్ళకి ఏం చేయగలుగుతా ఉన్న దాని మీద కూడా ఒక చర్చ జరగాలి. అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అసంఘటిత షాపుల్లో పనిచేసే కార్మికులు కానీ ఇతర రంగాల్లో పనిచేసే కనీస వేతనాలు అనేవి లేవు. వాళ్ళ కనీస వేతనాలు ఏంటి? నా జేబులో రూపాయి ఉంటే నాకు కొనుగోలు శక్తి వస్తే నేను ఇంకోటి కొనుక్కుంటే అభివృద్ధి. నా జీతం 1000 రూపాయలు ఇచ్చి నేను ఎలా బతకగలను ఆలోచించాలి కదా. కాబట్టి జీతాలు పెంపుదల, కనీస వేతనాలు, కార్మికులకి కనీస వేతనాలు పెరగాలి. అలాగే ఇతర ఇప్పుడు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ రంగ కార్మికులు ఉన్నారు, వాళ్ళకి ప్రభుత్వం నుంచి ₹1 అక్కర్లే, ప్రభుత్వ ఖజానాకు ₹1 అక్కర్లే. ఏదైతే యజమానుల దగ్గర సెస్ అనేది వసూలు చేస్తున్నారో ఆ సెస్ అనేది ఆ కార్మిక ప్రజలు ఖర్చు పెట్టాలని తీర్పులు ఉన్నాయి. గతంలో అమలు చేశారు చంద్రబాబు నాయుడు గారు, గత ప్రభుత్వం ఆపేసింది. ఇప్పుడు దాన్ని మళ్ళీ రీఓపెన్ చేసి ఆ కార్మిక ప్రజలు కావాలంటాడు. ఇటువంటి త్వరితగతిన జరిగే అంశాల మీద ముఖ్యమంత్రి గారు ఇతర మంత్రులు కూర్చొని చర్చిస్తే మంచిది. లోకేష్ గారి గురించి మీ అభిప్రాయం ఏంటండి? లోకేష్ గారి గురించి మంచిగా మా అభిప్రాయం అంటే, యువకుడు, అధికారం ఉంది కాబట్టి వీళ్ళని త్వరగా అంటే దీర్ఘకాలికంగా రాజకీయాల్లో ఉండాలనేటువంటి వయసు ఉంది కాబట్టి సమాజానికి ఉపయోగకరమైన ఆలోచన, యుక్త వయసులో ఉన్నాడు కానీ సమాజానికి ఉపయోగకరమైన ఆలోచన వస్తుందని చెప్పి భావిస్తున్నాం. అమరావతి ఫ్యూచర్లో ఎలా ఉండబోతుందండి? అమరావతి అభివృద్ధి అనేది, అమరావతి ఫ్యూచర్ లేదు కాబట్టి కదా గత ప్రభుత్వాన్ని పంపించారు వెనక్కి. ఈ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి జరుగుద్ది అనుకుంటున్నాం.